న్యాయమైనటువంటి పోరాటం, మీరు చేసేది ధర్మ పోరాటం. మీ పోరాటంలో నీతి ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. మీ సమస్య పరిష్కారం కావాలని రేపు రాష్ట్ర అసెంబ్లీ ముగించే నాటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరు మీద ఈరోజు రోజు ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు చివరి నాటికే సాయంత్రం వరకు ఈ 3797 మందికి పర్మనెంట్ చేయాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు విఆర్ఏగా మీరు ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే కారణం అమరజీవి నకిరేకల్ శాసనసభ్యుడిగా ఉండే అసెంబ్లీలో అనేక మార్లు ప్రస్తావించడమే కాదు, సంఘం పెట్టి సంఘటితం చేసి పోరాడి 3 రూపాయల విఆర్ఏల్ని గ్రామ సేవకుల్ని ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి విఆర్ఏ అనేటువంటి పదం రావటం వెనకాల ముఖ్యమైనటువంటి కారకుడు నర్రా రాఘవరెడ్డి గారు. వారికి ఈ వేదిక ద్వారా జోహార్లు అర్పిస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,555 మందిలో 3,797 మంది ఏం పాపం చేశారు? ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి వివక్ష పాటిస్తూ ఉంది? ఈరోజు మీరు ఆలోచించండి. క్షేత్ర స్థాయిలో నైజాం కాలం కంటే ముందు నుంచి, బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి ఈరోజు గ్రామ సీమల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు విఆర్ఏలు అనేటువంటిది నేను చెప్పదలిశాను. మనందరికీ తెలుసు, నైజాం కాలంలో విష్ణూర్ రామచంద్రారెడ్డి లాంటి భూస్వాములు, నైజాం రజాకార్ మూకలు ప్రజల దగ్గర శిస్తులు వసూలు చేయాల్సి వస్తే ఆ శిస్తు వసూలు చేసేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారయ్యా? అప్పుడంటే ఎవరు వసూలు చేశారు? విఆర్ఏలు వసూలు చేశారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేయాల్సి వస్తే కింది స్థాయిలో ఎవరు చేస్తున్నారు? మీ పట్వార్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు, పైకి వెళ్ళి ఎంతమంది వచ్చినా అనునిత్యం గ్రామ సీమల్లో ప్రజలకు ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళతో మెదులుకొని వాళ్ళతోటి సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? విఆర్ఏలు. అంటే ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షమైనటువంటి సేవలు అందిస్తున్న వారి పట్ల ఈ రకమైనటువంటి వివక్ష పాటించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మనం చేస్తున్నది ఎట్టి చాకిరి. నైజాం కాలం నాటి ఎట్టి చాకిరి ఈ రోజు కూడా చేస్తున్నారు. అత్యంత తక్కువ జీతంతో అత్యంత ఎక్కువ శ్రమ చేస్తున్నటువంటి సామాజిక తరగతి ఏదైనా అది ఉందంటే అది విఆర్ఏలు తప్ప మరొకరు కాదు. మీరు చూడండి, ఒక కార్మికుడికి కనీస వేతనం ఎంత ఉండాలని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రోజు విఆర్ఏల్ని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనేటువంటి పేరు మీద గౌరవప్రదంగా పిలిచిన మన బ్రతుకు చిత్రం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఈనాడు పెరుగుతున్న ధరలకు అనుసంధానంగా ఇవి లేవు. అంతేకాదు, వారసత్వంగా మన ముత్తాత ఈ పని చేశాడు, మన తాత ఈ పని చేశాడు, మన తండ్రి ఈ పని చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఎవరైనా ఇట్లాంటి పాత్ర నిర్వహిస్తారా? మనం చేస్తూ వస్తున్నాం. వంశపారంపర్యంగా ప్రజలకు సేవలు అందించే ఏకైక తరగతి ఏందంటే అది విఆర్ఏలు మాత్రమే. వంశపారంపర్యంగా సేవలు అందిస్తున్నాం. మనకు ఈరోజు మనం ఎంతమందిని ప్రమోట్ అయ్యి ఒక విఆర్ఏ, ఒక ఎంఆర్ఓ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చాలా మంది ఒక హోంగార్డ్ కానిస్టేబుల్ అవుతున్నాడు, కానిస్టేబుల్ ఈరోజు ఏఎస్ఐ నుంచి ఇటువైపు ప్రమోషన్స్ వస్తున్నాయి. మన సంగతి ఏంటి ఆలోచించండి. నేను అదే ఇంతకుముందే చెప్పినా, నర్రా రాఘవరెడ్డి గారు ఆ రోజు సంఘం పెడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, 10 పాస్ అయినటువంటి వాళ్ళందరినీ పట్వార్లను చేయండి అని చెప్పేసి మాట్లాడింది ఆయన. ఆ రోజు 10 పాస్ అయినటువంటి వాళ్ళని పట్వార్లను చేయండి అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంది పట్వార్లు అయ్యారు. తెలుసు కదా మీకు. ఒక్కొక్క జిల్లాలో నాకు తెలిసి ఒక్క వరంగల్ జిల్లాలోనే ఆ రోజు 248 మంది పట్వార్ల ఇల్లు ఆ రోజు. ఈరోజు ఈ విఆర్ఏలలో సగం పెట్టి మేనత్తా అని చెప్పేసారంటారట ఊర్లల్లా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము 16,000 మందికి న్యాయం చేసామని చెబుతున్నప్పుడు 3,797 మంది ఏం పాపం చేశారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకనే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాడు జనగాం ఎమ్మెల్యే గారు. మరి ఆయన మాటను పరిగణలోకి తీసుకొనైనా
ఇప్పటికైనా కానీ ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా, ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు? మీరు ఆలోచించండి. విఆర్ఏలలో సామాజికంగా చూసుకున్నప్పుడు పై తరగతులకు చెందిన వాళ్ళు అసలే లేరు. అట్టడుగు వర్గాలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే అత్యధికులు ఉన్నారు. 98% మంది ఉన్నారు విఆర్ఏలలో. మరి అట్టడుగు వర్గాలకు తరపునే నిలబడ్డది మా ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని చెప్పి మనం కోరుతున్నాను. ఇంతకు ముందే ఇచ్చినటువంటి జీవోలు అమలు చేయొచ్చు కదా. 81వ జీవో, 85వ జీవో ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయే కదా, మరి వాటిని ఎందుకు అమలు చేయట్లేరని చెప్పేసి కోరుతున్నాను. అందుకనే తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మీ అందరికి ఒక విషయం తెలియజేస్తాను. ఇంతకుముందే పాలడుగు భాస్కర్ గారు మాట్లాడారు. విఆర్ఏ జేఏసీ ఐక్యంగా గనక మీరు నిలబడగలిగితే ఎన్ని విజయాలు వస్తాయో చాలా సందర్భాల్లో మీ అందరికీ తెలుసు. మనము కలిసి ఉంటే, ఐక్యంగా ఉంటే పోరాడి విజయాలు సాధిస్తాం. మనం విడిపోతే ఒక పైరవికారుడికి ఒక ఉద్యమకారుడికి ఉన్నటువంటి తేడా నేను అర్థం చేయించదలిశాను. చాలా కాలంగా కొంతమంది పైరవికారులు సంఘాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు చాలా సందర్భాల్లో చేశారు. ఒక పైరవికారుడు ఒక వ్యక్తికి మాత్రమే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోవచ్చు. అందులో పైకింత, తానింత, కిందింత, పైనింత వాటాలు దొబ్బొచ్చు. కానీ ఒక ఉద్యమకారుడైతే ఏం చేస్తాడు గుర్తుపెట్టుకోండి. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పడునా సీకో అని చెప్పేసి పోరాడుతాడు ఉద్యమకారుడు. ఒక సంఘం అంటే నాకు బాగా తెలుసు. మీకు గతంలో విఆర్ఏలు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. సంక్రాంతి టైంలో భోగి మంటలు పడితే సంక్రాంతి రోజు కూడా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పోరాటంలో నిలబడ్డారు. ఆ దెబ్బతోటే ప్రభుత్వం దిగొచ్చి విఆర్ఏల్ని విఆర్ఓలుగా ప్రమోట్ చేసింది. పోరాటం అంటే నాకు బాగా తెలుసు. 24 రోజుల చారిత్రాత్మక పోరాటం గతంలో విఆర్ఏ నడిపింది. దాని వెనకాల సిఐటి జెండా, ఎర్ర జెండా మీకు అండగా నిలబడ్డది. పోరాటం లీడ్ చేసింది సిఐటి జెండా ఆ రోజు. అందుకనే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కలిసి కట్టుగా ఉన్నటువంటి సందర్భాల్లో చాలా తీసుకురావచ్చు. మాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించిన సంఘం. ఈ రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన సంఘం. కానీ ఈరోజు ఈ సంఘాల్లో కొంతమంది అక్కడక్కడ పైరవికారులు ఈ లోన్ ఇప్పిస్తా, ఆ లోన్ ఇప్పిస్తా, ఈ ఉద్యోగం ఇప్పిస్తా, ఆ ఉద్యోగం ఇప్పిస్తా అంటే 5 ఏళ్ల పైరవిలలో అని ఇంతకు ముందు అన్న చెప్పినట్టుగానే తర్వాత ఎక్కడ ముఖం చెల్లనటువంటి పరిస్థితి ఉండేది. అందుకనే మీరు ఐక్యంగా ఉంటే విజయాలు వస్తాయి. నేను తెలియజేసేదలుచుకుంది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది విజయం ఫలితం అంటాడు అంబేద్కర్. పోరాటం ద్వారా సాధించుకున్న విజయాలే మన కళ్ళ ముందు ఉన్నాయి తప్ప మనం విడిపోయి సాధించుకున్న ఏ ఒక్కటి లేదు ఇప్పటి వరకు. మీరు అందుకే చూడండి, ఈరోజు విఆర్ఏలకు సంఘం పెట్టడం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్ అయిపోయింది. ఆ తర్వాత కనీస వేతనం కావాలని పోరాడటం అనేటువంటి జరిగింది. తర్వాత ఆత్మగౌరవప్రదమైనటువంటి జీతం ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భం ఉంది. అంతేకాదు మమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేయమని చెప్పి, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని, మా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వమని, ఇట్లాంటి అనేక డిమాండ్స్ రూపొందించి పోరాడినాం. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, ఒక సంఘం పెట్టి ఐక్యంగా పోరాడితే ఏం సాధిస్తామో. మనందరికి ముందు చాలా మంది మహిళా సోదరుమణులు వచ్చిళ్ళు, అంగన్వాడీ టీచర్లు మీ అందరికి తెలుసు, ఆయాలు తెలుసు. వాళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 176,000 మంది ఉండేది. వాళ్ళందరూ కూడా మొట్టమొదటిలో అంగన్వాడీగా పెట్టమంటే 74లో ఐసిడిఎస్ ఏర్పడ్డప్పుడు ఎవరు పెట్టకపోయేది. ఎందుకంటే అప్పుడు 200 జీతం ఉండేది. ఈరోజు అంగన్వాడీల జీతం ఎంత అంటే 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. అలాంటి అంగన్వాడీలకి ఎందుకు జీతం పెరిగింది? ముఖ్యమంత్రులు మారారు, మీకు అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఇదే ఇందిరా పార్కు దగ్గర గుర్రాలతో తొక్కిచ్చాడు ప్రభుత్వం. ద్రౌపది చున్ని లాగినట్టుగా, చీర పైట లాగినట్టుగా అట్లాంటి కర్కశత్వమైనటువంటి పాత్ర నిర్వహించింది నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. బాష్పవాయువులు ప్రయోగించింది, అయినా భయపడలేదు. వాళ్ళందరూ ఒకటే అనుకున్నారు, మీరందరూ ఆ మహిళలు ఏదైతే తెగువ ప్రదర్శించిల్లో, వాళ్ళందరూ ఏ ఐక్యతనైతే ప్రదర్శించిల్లో మీరు ప్రదర్శించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏం ప్రదర్శించారు వాళ్ళు? మా అందరికీ తలా 2 కన్నులు ఉన్నాయా లేవా? అందరికీ ఒక కన్ను మా ఐక్యత, రెండో కన్ను మా పోరాటం అని చెప్పేసి భావించారు వాళ్ళంతా. ఏమని భావించారు? ముఖ్యమంత్రి ఏ పార్టీ వాడైనా పర్వాలేదు, మన భర్తలు ఏ పార్టీలు ఉన్నారో మనకు అభ్యంతరం లేదు, కానీ మనం
ఒకటి ఐక్యత, అనేక మంది తల్లుల పిల్లలమైనా ఒకే తల్లి పిల్లల్లా కలిసి ఉందామని చెప్పేసి నిర్ధారించుకున్నారు ఆ రోజు. మనం ఎత్తిన ఎర్ర జెండా CIT జెండాను కిందికి దించొద్దు అని చెప్పేసి నిర్ధారించుకున్నారు ఆ రోజు. అందుకే వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఇప్పుడు మీరు ఆలోచించండి. పోరాటం ద్వారా వచ్చినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ ను ముట్టడించారు, హైదరాబాద్ ఇందిరా పార్క్ ను దడలాడించారు, ఇక్కడే రాత్రింబవలు పడుకున్నారు. అసెంబ్లీలో వాడి జీతం పెంచుతా అన్న తర్వాతనే ఇందిరా పార్క్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకనే వాళ్ళు చూపించినటువంటి తెగ ఈ రోజుకి గుర్తొస్తున్నది. అందుకే మీకు పోరాటం తప్ప మరో మార్గం లేదు, మీ ఐక్యత తప్ప మరొక మార్గం లేదు. మీరు పెట్టిన డిమాండ్లన్నీ కూడా బంజారా హిల్స్ లో బంగ్లా కావాలని అడగలేదు మీరు, జూబ్లీ హిల్స్ లో ప్లాట్ కావాలని అడగలేదు మీరు. ఏం పెట్టారు? మా వారసులకి 61 సంవత్సరాలుగా మా వాళ్ళు పనిచేస్తున్నారు, ఆ తర్వాత మా వారసులకు ఉద్యోగాన్ని ఇవ్వండి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. దీంట్లో ఏం తప్పుంది? మీ తాతది మీ తండ్రి చేయలేదా, మరి మా తండ్రిది నాకెందుకు ఇవ్వవు అని చెప్పేసి అడుగుతున్నారు. దీంట్లో నీతి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. అందుకనే మీ ధర్మ పోరాటాన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS సంపూర్ణంగా బలపరుస్తున్నది. ఖచ్చితంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం విజయం సాధించేంత వరకు మీతో భుజం భుజం కలిపి పోరాడతాం, అండగా నిలబడతాం. మీరు జిల్లాల్లో పోరాడితే జిల్లాల్లో మీకు అండగా వస్తాం, ఈ రాష్ట్రంలో పోరాడితే మీకు అండగా నిలబడతాం. ఖచ్చితంగా మీ పోరాటంలో భాగస్వాములు అవుతామని మరొకసారి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.